హాయ్ హలో నేను మీ రివ్యూస్ అలర్ట్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి తుఫాన్. బిచ్చగా 2 హిట్ తర్వాత మళ్ళీ 3 ఫ్లాపులు చూసిన విజయ్ ఆంటనీ నటించిన విడుదలైన 4వ చిత్రమే ఈ తుఫాన్. తమిళంలో మళ్ళీ పడకత మణితన్ అని తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ఫ్లాప్గా నిలిచి ఈ వారం మన దగ్గర రిలీజ్ అయింది. విజయ్ ఆంటనీ సీక్రెట్ ఏజెంట్గా నటించిన ఈ చిత్రంలో మేఘా ఆకాష్ హీరోయిన్గా నటించింది. కన్నడ స్టార్ హీరో డాలీ ధనంజయ్ నెగిటివ్ రోల్లో ప్లే చేశాడు. మరి తమిళ్లో ప్రేక్షకుని ఆకట్టుకోలేక ఈ చిత్రం తెలుగు వారిని ఏమరకు అలరించిందో చూద్దాం. కథ విషయానికి వస్తే, ఓ భారీ వర్షం కురిసిన రోజున భార్యను పోగొట్టుకొని అప్పటి నుండి వర్షానికి దూరంగా తన బాస్ అప్పగించిన మిషన్ కోసం అండమాన్లో ఒంటరిగా బతుకుతుంటాడు సలీం, అదే మన విజయ్ ఆంటనీ. అక్కడ పరిచయం అవుతుంది సౌమ్య, అంటే మేఘా ఆకాష్. చిన్నప్పుడే తండ్రిని కోల్పోతుంది. లోకల్ డాన్ డాలీ ధనంజయ్ మన విలన్ కారణంగా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఈ క్రమంలో సలీం అండ్ సౌమ్య మధ్య బంధం ఎలాంటి పరిస్థితులు దారితీసింది, లోకల్ డాన్ టు సలీం ఎందుకు తడపడాల్సి వచ్చింది, అసలు అండమాన్లో సలీం మిషన్ ఏమిటి, చీఫ్ ఎందుకని సలీంను అండమాన్లో ఉంచుతాడు అంటే ప్రశ్నలకు సమాధానమే ఈ తుఫాన్ చిత్రం. క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సినిమా మొత్తంలో నటనతో ఆకట్టుకునేది డాలీ ధనంజయ్ అండ్ శరత్ కుమార్ మాత్రమే. మేఘా ఆకాష్, మురళీ శర్మ, సత్యరాజ్ వంటి ఆర్టిస్టులు కూడా సరైన పాత్ర అండ్ రేటింగ్ కోరుకోవడంతో తేలిపోయారు. విజయ్ ఆంటనీ ఎప్పట్లానే సింగిల్ ఫ్రేమ్తో తన పాత్రను చూపించడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. సినిమా బాగుందా అంటే బాగుంది, వన్ టైం వాచబుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ, బాయ్.